స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ విశాఖలో కార్మిక కర్షక సంఘాలు రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైందని కార్మిక నేతలు ఆరోపించారు. విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసేందుకు అనకాపల్లి జిల్లాలో మరో స్టీల్ ప్లాంట్ కు తెరతీశారని ధ్వజమెత్తారు. కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని కార్మిక నేతలు హెచ్చరించారు. అనకాపల్లి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ స్థానికమని చెప్పారు. కానీ ఈరోజు నిన్నే మోడీ వచ్చాడు, కానీ దాని గురించి ఎటువంటి మాట చెప్పలేదు. ఈరోజు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీలు వాళ్ళకి ఎలాగుందంటే అమ్మకు పెట్టం కానీ పిన్నమ్మకి పెడతామనే సామెతలాగా ఉంది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక పక్క గనులు ఇవ్వట్లేదు, ఒక పక్క ఏమో ఈఆర్ఎస్ పేరుతో కార్మికులు తగ్గిస్తూ ఉన్నారు, రెండోది ఏమో ఈరోజు నక్కపల్లి మెట్రో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్తున్నారు. ఉన్నదానికి ఏమో చేయకుండా ఈరోజు ప్రైవేట్ దాని మీద చేయాలనేది, అంటే వీళ్ళ ఉద్దేశం కూడా మొత్తం ప్రైవేటీకరణ చేయాలని దాంతో ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో ఉండే వాళ్ళు కానీ ఈరోజు చర్యలు ఉన్నాయి. దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్కి న్యాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉన్నది కనుక విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఈరోజు పబ్లిక్ సెక్టర్ మొత్తం పోయినట్టయితే మొత్తం విశాఖపట్నం మొత్తం పోయే పరిస్థితి వస్తుంది కనుక ఆర్థికంగా రాజధాని మీరు చెప్తా ఉన్నారు కనుక ఖచ్చితంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 64 గ్రామాలకు సంబంధించినటువంటి 16,500 మంది రైతులు ఈ భూములను దానం చేశారు. కానీ ఈ భూముల్ని ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కే కారు చౌకగా ఈ భూముల్ని పెద్దోళ్ళకి అప్పచెప్పేయాలని చెప్పేసి ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చెప్పి ఏదైతే నిర్ణయం చేశారో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక కర్షక మైత్రితో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాడారు రైతులు, పెద్ద ఎత్తున పోరాడారు. రైతులకి కార్మికులు అక్కడ సహకారం అందించారు. 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకున్నాం కార్మిక కర్షకుల మైత్రితో. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ను కూడా రక్షించుకోవడం కోసం రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. 150 మిలియన్ టన్నులు కూడా మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. కానీ 300 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మీరు లక్ష్యం పెట్టుకున్నారు తప్ప, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటిదని మూసేసి మీరు ఆ లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అనకాపల్లి